ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. నిన్న మొదలైన ఎదురుకాల్పులు ఇవాళ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు జరిపిన కూంబింగ్లో మావోయిస్టులు తారసపడటంతో ఈ భీకర పోరాటం మొదలైంది. నిన్న ఇవాళ కలిపి మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. దురదృష్టవశాత్తు ఈ ఎదురు కాల్పుల్లో 3 జవాన్లు కూడా మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నిన్న మొదలైన ఎదురు కాల్పులు ఇవాళ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కూడా 19 మంది మావోయిస్టులు కూడా నిన్న ఇవాళతో కలిపి మృతి చెందినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బీజాపూర్ జిల్లాలో నిన్న నుంచి కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో నిన్న 12 మంది మరణించారు. ఈ రోజుకి ఇప్పటి వరకు 19 మంది మరణించినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ప్రకటించారు. మావోయిస్టుకి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారన్న సమావేశమయ్యారన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కమాండెంట్ ఒక మోడియం అనే కమాండెంట్ మృతి చెందారు. ఇతని మీద 8 లక్షల రివార్డు ఉంది. ఇంకా మృతుల్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు కీలక నేతలు ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కూంబింగ్ అయితే కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి PLGA వారోత్సవాలు ప్రస్తుతం జరుగుతుంది. డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారోత్సవాలు జరపాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే పెద్ద ఎత్తున మావోయిస్టులు